అమ్మ పెట్టా పెట్టదో అడుక్కు తినానివ్వదు అని ఓ సామెత. అట్లాగే ఈ దేశంలో సాగునీటి సమస్య పరిష్కారం సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. వాళ్ళు పరిష్కరించకపోగా వివాదాలు సృష్టించారు. పైగా వాటిని ఇప్పుడు మేము పరిష్కరిస్తామంటే చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ నరేంద్ర మోడీ అసలు నిజం మాట్లాడుకొచ్చారు. రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. ఈఆర్సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్ కారణమన్నారు. చంబల్ నది పరివాహక ప్రాంతం నుంచి రాజస్థాన్లోని 13 జిల్లాలకు నీటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నీటి వివాదాలకు పరిష్కారం వెతకాలని కాంగ్రెస్ ఏనాడు భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళ్తుంది, కానీ మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది అని విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. 46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.